చూశారు. అంటే విధ్వంసపూరితమైనటువంటి ద్వేషపూరితమైనటువంటి పాలన ప్రజలు చూశారు. ఆ పాలనకి చరమగీతం పాడాలి అనేటువంటి సంకల్పంలో ప్రజలు ఉన్నారు. సాధారణంగా ప్రభుత్వాలు నిర్మాణాత్మకమైనటువంటి పనులతోటి వారి పరిపాలన ప్రారంభిస్తాయి. కానీ ఇక్కడ చూసినట్లయితే ప్రజావేదిక కూల్చివేత, అదేవిధంగా అంతర్వేది రథదగ్ధం, అమ్మవారి 2 వెండి సింహాలు దొంగలించడం, రామతీర్థంలో శ్రీరాముని శిరచ్ఛేదం చేయడం, పిఠాపురంలో గుడిని ధ్వంసం చేయడం, ఇటువంటివి చాలా చవిచూడటం జరిగింది ప్రజలు. అదేవిధంగా ఎవరైనా విధాన లోపాలుండి నోరు గళం విప్పి కనుక మాట్లాడినట్లయితే అటువంటి వారి మీద వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వారి జైలు పాలు చేయడం. అభివృద్ధి అనే పదంకి అర్థం లేకుండా పోయింది. పరిశ్రమలు వచ్చే దాఖలాలు లేవు, మన బిడ్డలకు ఉపాధి అవకాశాలు లేవు. చివరికి వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని కూడా వారి భవిష్యత్తును కూడా ఇవాళ అగమ్యగోచరంగా చేస్తూ, అంటే వాలంటీర్స్ చేత బలవంతంగా రాజీనామాలు చేయించి వారి కార్యకర్తలాగా పనిచేయించుకుంటున్నారు. ఉన్నత చదువు చదివినటువంటి వారు సైతం ఇవాళ వాలంటీర్ వ్యవస్థలో ఉన్నారు. అటువంటి వారికి న్యాయం చేసేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనపడలేదు. ఇక్కడ రాజమండ్రి జిల్లాలో ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వాలంటీర్స్ చేత రిజైన్ చేయించి పెళ్లి పత్రికలు పంచే పనిలో ఆయన పడిపోయాడు. అంటే వాలంటీర్స్ భవిష్యత్తును కూడా అంధకారం చేస్తూ, అంటే వారి భవిష్యత్తుకి భరోసా ఇవ్వకుండా ఈ రకంగా ఏ వర్గం వారికి కూడా న్యాయం చేయనటువంటి పరిపాలన రాష్ట్రం చూస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ప్రజలు మార్పుని ఆకాంక్షిస్తున్నారు. రాజమండ్రి నియోజకవర్గంలో సైతం అసలు అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుండా పోయింది. ఒక్క హ్యాపీ స్ట్రీట్ నిర్మాణం చేసి కార్పొరేషన్ బదులో 2 రోడ్ల నిర్మాణం చేసి ఇదే అభివృద్ధి అని చెప్పి ఎంపీ గారు చెప్తున్నారంటే ఇది ఎంత సిగ్గుచేటు మనం ఆలోచించవచ్చు. కేంద్రం గోదావరి ప్రక్షాళనకి 50 కోట్ల రూపాయలు ఇస్తే ఇవాళ ఆ ప్రక్షాళన పని ఎంతవరకు ప్రారంభం కాలేదంటే ఇది మరి ఎంపీ గారి నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఇవాళ రాజానగరంలో ఉన్నటువంటి సందర్భంలో రాజానగరంలో సైతం ఇవాళ రోడ్ల పరిస్థితి ఎలాగుందో మనకు తెలియనటువంటి విషయం కాదు. మరి మార్కెట్ యార్డ్ నిర్మాణం చేస్తాను అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు. కానీ ఆ మార్కెట్ ఊసేలేదు, ఇవాళ మార్కెట్ యార్డ్ ఊసేలేదు. ఇవాళ ఫైర్ స్టేషన్స్ నెలకొల్పుతారని చెప్పారు, ఫైర్ స్టేషన్స్ ఊసేలేదు. ఇవాళ నిజం చెప్పాలంటే ఎంతో ప్రాశస్త్యం మరియు చారిత్రక ఇంపార్టెన్స్ కలిగినటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి రాజమహేంద్రవరం ఇవాళ బ్లేడ్ బ్యాచ్కి గంజాయి ముఠాకి పేరుగాంచిందంటే ఇది ఎంత శోచనీయమో ప్రజలందరూ ఆలోచించాలి. ఆలోచిస్తున్నటువంటి సందర్భంలోనే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థిగా మరి రాజానగరంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడినటువంటి భక్తులు బగలాకృష్ణ గారు కావచ్చు, మరి రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడినటువంటి నాకు కావచ్చు, ఆశీర్వదించడానికి ప్రజలు